బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారులు ఇంటెలిజెన్స్ డీజీ బదిలీలపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల్లో లేరంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది. రాష్ట్రం తరపున వాదనలు పూర్తయ్యాయి. ఈసీఐ తరపున సీనియర్ కౌన్సిల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ లేకుండా పోలీసు శాఖ ఎలా ఉంటుందని ప్రకాష్ ప్రశ్నించారు. ఎన్నికల భద్రత, పోలింగ్ పై పర్యవేక్షణ ఇంటెలిజెన్స్ నిఘా లేకుండా ఎలా ఉంటుందని వాదించారు. వైసీపీ తరపున మరి కాసేపట్లో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించనున్నారు. హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏపీలో ముగ్గురు ఐపీఎస్ లో బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే దానికి సంబంధించి ఈసీ మాత్రం సెక్షన్ 28A పరిధిలోకి రాని అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడానికి సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పిటిషన్ దాఖలు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటెలిజెన్స్ డీజీ ఈ ఎన్నికల రాదు అంటూ కూడా ఆ ప్రభుత్వం తరఫు వాదనలు చెప్తున్నారు. అయితే అటుపక్క ఈ ఎన్నికల కమిషన్ చూసుకుంటే రేపు పొద్దున్న ఎలక్షన్ టైంలో ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కానీ లేదంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూమెంట్ కానీ ఇవన్నీ చూసుకునేది ఇంటెలిజెన్సే. ఇంటెలిజెన్స్ ఎలక్షన్ విధుల కిందకి ఎలా రాదు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది కూడా ఈ ప్రతివాదన చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం దీని మీద తీర్పు వచ్చే పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఫోన్ ట్యాపింగ్, ఇది ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ రంగంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పిన వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేయడం, అదేవిధంగా శ్రీకాకుళం ఎస్పీ కూడా టీడీపీ తరఫు వ్యవహరిస్తున్నారు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పిన ఫిర్యాదు ఉండటం, ఈ క్రమంలో వాళ్ళ ముగ్గురిని కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ముగ్గురిని కూడా ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది కావాలని ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలా కావాలని చేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి లోబడి ఇట్లాంటివన్నీ చేస్తుందని కూడా ఒక పక్క పార్టీ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం ఈ ఎలక్షన్ కమిషన్ కిందకి ఇంటెలిజెన్స్ డీజీ వస్తారా రారా, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కిందకి ఏ వస్తారంటూ కూడా ఒక లిస్ట్ ఒకటి ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం. ఎలక్షన్ కమిషన్ ఒక లిస్ట్ ఉంది. అయితే ఆ ఇచ్చిన లిస్ట్ లో ఇంటెలిజెన్స్ డీజీ పేరు మేము పొరపాటుగా ఇచ్చామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతాం. ఇది మరిన్ని అనుమానాలకు సాగిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈవినింగ్ వల్ల ఈ కేసు గురించి, ఈ ట్రాన్స్ఫర్ గురించి స్పష్టమైన క్లారిటీ వచ్చే పరిస్థితి అది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.